హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు చూడబోతున్న వీడియో వచ్చేసి దే కాలింగ్ ఓజిన్ చెట్టే ట్రైలర్ అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం వీడియో మనకి ఎలా అనిపించింది ఏంది. ఓకే, సో స్టార్ట్. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాత వైపు తిరిగాయి. సత్యదాత వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లోక్ సదరి వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎవరు? అట్టన్నా వచ్చేసి వాడైతే కాదుగా. బకల్బువా. లుక్స్ ఓహో బాబు. ఓకే, మీ టాటూకి అర్థమైంది. నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా. తలలు జాగ్రత్త. ఓకే, తలలు జాగ్రత్త. टाइगर है वो, बंगाल टाइगर. రైటర్ అండ్ డైరెక్టర్ సుజిత్. Ojas Gambira! Ojas Gambira! Ojas Gambira! Na కొడకల్లారా! ఓకే, ట్రైలర్ అయితే నాట్ బ్యాడ్ అన్నట్టుంది. సో మంచిగా అనిపించింది ట్రైలర్ తర. ఇంకా మన ఏం ఎంతగానో చూపించారు అంటే ఇది 2 minutes 35 seconds ట్రైలర్ ఉంది. చూసినాం అంతే. నాకు ఇట్లా ఇంకా స్టోరీ ఏం తెలియలేదు, ఏముంది ఏం కథ అని. సో ఇప్పుడు కళ్యాణ్ బాబు గారి డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్స్, లుక్స్ కొద్దిగా మాట్లాడుకుందాం. సో సుజిత్ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, వాళ్ళ హీరో కోసం ఎట్లా తీయాలి తెలుసుంది స్టోరీ చూస్తే. ఎందుకనంటే డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పటిదాకా ఈ 10 years లోపట్ల పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా మనం చూడలేము. సో ఇలా డ్రెస్సింగ్ లుక్స్ వైజ్ తర్ ఎక్దమ్ మస్తు ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ మంచిగానే ఉంది. నాకు ఏడా డిసప్పాయింట్మెంట్ తర్ ఏం అనిపించలేదు. కొద్దిగా ఇలా ఇంకా వాయిస్ ఓవర్ ఇట్లా మ్యాచ్ కాలేదు అని అనిపిస్తుంది నాకు. సో అది మూవీ లోపట్ల మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అలాగే తమన్ గారి మ్యూజిక్ తరి ఓజిక్ తర్ పూర్ణ ఆయన ప్రాణం పెట్టి ఆడేసిండు. ఎందుకనంటే ఆల్రెడీ మనకు ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అని చెప్పిండే ఇట్లా మీసం తిప్పికేసి డైరెక్ట్ రివ్యూ అనే చెప్పిండే. సో ఐ హోప్ మంచిగానే ఉంటుంది, ట్రైలర్ లాగానే మంచిగా పిక్చర్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఉండాలి. ఆల్రెడీ మనకు 3 వర్షన్ నుంచి ఇక ఏం లేకుండా అదొక్కటే టీజర్ అయితే వచ్చిండే, దాని మీదే మనం హైప్ ఎక్కేసుకున్నాం.
హైప్ రోజుది మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఒక్కసారి భక్త ట్రైలర్ అంటే మూవీ థియేటర్ లోపల వచ్చేకేసి మనకు ఆ పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి అంటే ఇక ఫ్యాన్స్ అయితే వాళ్ళది సత్తా ఏముంది, పవన్ కళ్యాణ్ గారిది అది సుప్రియాకి తయారున్నారు. సో నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను మూవీ చూడడానికి. నా టికెట్ బుక్ అయింది. సో ఇంకా మీరు బుక్ చేసిర్రా లేదా అది చెప్పుర్రి. ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇలాంటి కంటెంట్ రోజు వస్తూ ఉంటుంది. సో టాటా, బాయ్ బాయ్.